చేవేళ్లలో బీఆర్ఎస్ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఎక్కడ చూసినా కేసీఆర్ హోర్డింగ్లు, స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలతో ఆ ప్రాంతమంతా గులాబీమయమైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు గులాబీ శ్రేణులు, ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో సభండ వర్ణాలు బీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నారు. రైట్, చేవేళ్లలో బహిరంగ సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, రైట్, చేవేళ్లలో బీఆర్ఎస్ బహిరంగ సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ రాజశేఖర్, సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ చేవేళ్ల ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న మొదటి బహిరంగ సభ కావడంతో నేతలంతా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. దాదాపు 1,00,000 పైగా జన సమీకరణ ఉంటుందని చెప్పేసి పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. సాయంత్రం 5 గంటలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత ఈ ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. ఈ సభ ద్వారా కేసీఆర్ గారు పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపుతారని చెప్పేసి పార్టీ శ్రేణులు చెప్తా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. చేవెళ్లలోని పరా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లయినాయి. చేవెళ్ల మొత్తం కూడా గులాబీమయమైన పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు, జెండాలతో ఈ ఏరియా మొత్తం కూడా డెకరేట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. సభా ప్రాంగణంలో పెద్ద ఎత్తున స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు నుంచే కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న ఈ సభలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడతారనేది కూడా సర్వత్రా ఆసక్తిగా నెలకొన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి అయినాయి. దాదాపు ఇటు అర్బన్ రూరల్ గా ఉంటుంది చేవేళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి. ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున జనం తరలి వస్తారని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అటు మహేశ్వరం కావచ్చు, రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి, ఇటు తాండూరు, వికారాబాద్ పరిధి నుంచి కూడా పెద్ద ఎత్తున జనం తరలి వస్తారని చెప్తున్నారు. మధ్యాహ్నం భోజనాలు అంతా కూడా ముగించుకొని 2-3 గంటల ప్రాంతంలో జనాలంతా బయలుదేరి 5 గంటల వరకు సభ ప్రాంగణంలోకి చేరుకుంటారు. 5 గంటల వరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత వచ్చి మాట్లాడతారు, స్పీచ్ ఇస్తారు అని చెప్పేసి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీదనే స్పీచ్ ఉండబోతుందని చెప్పేసి పార్టీ శ్రేణులు చెప్తా ఉన్న పరిస్థితి కనపడతాయి. మొత్తం మీద ఈ సభతో పార్టీలో నూతన ఉద్యోగం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉందని చెప్పేసి పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ.